ప్రైజ్ ద లార్డ్. ఉదయకాల సమయంలో దేవాది దేవుడు మనకు అందిస్తున్న వాగ్దానాన్ని మనం పొందుకుందాం. ప్రార్థన పూర్వకంగా దేవుని వాగ్దానాలను మనం నమ్ముదాం. వాటిని స్వతంత్రించుకొని మన జీవితంలో గొప్ప కృపలోనికి మనం వెళ్ళాలని మనసారా కోరుతున్నాను. ఉదయకాల సమయంలో దేవాది దేవుడు మనకు అందిస్తున్న వాగ్దానము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే, పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఒక్కసారి అందరు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా. నిజంగా ఈ మాట ఎంత బలమైనదో, ఎంత శక్తి కలిగినదో పొందుకున్న వారు చెప్పగలరు. నిజంగా పర్వతములు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన, ఏదేమైపోయినా ఆయన కృప మాత్రము మనల్ని విడిచిపోదట. నిజంగా ఆయన కృప కలిగిన దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కృప మన పట్ల విస్తరింప చేస్తున్నాడు. ఆయన కృప ద్వారానే మనల్ని బ్రతికింప చేస్తున్నాడు. ఆయన కృప ద్వారానే మనల్ని ఉన్నతమైన స్థానంలోనికి ప్రభు నడిపిస్తున్నాడు. నిజంగా ఆయన కృప ఎంత అమూల్యమైనదంటే, ఆయన కృపను గురించి ఎన్ని పాటలో ఆయన కృపను గురించి వివరించాలంటే ఈ జీవితమే సరిపోదు. కాబట్టి అటువంటి కృప కలిగిన దేవుడు నీ మీద, నా మీద తన కృపను వెల్లడిపరుస్తున్నాడు. ఎటువంటి పరిస్థితి నీకు దాపురించినా, కొండల వంటి, మెట్టల వంటి పరిస్థితులు, అంటే నీ జీవితంలో క్లిష్ట పరిస్థితి, చాలా భారమైన పరిస్థితి నీకెదురైనా దేవుని కృప మాత్రం నీకు తోడుంటుంది. మరి సౌలు అంటాడు, ప్రభువుని అడుగుతాడయ్యా, నా జీవితంలో ఈ ముళ్ళు ఉంది, ఈ ముళ్ళు ద్వారా ఎంతగానో వేదన నాకుంది, ఎంతో కష్టమవుతుంది నా జీవితంలో, ఈ ముళ్ళు తీసేయ్యా అని పౌలు అడిగినప్పుడు ప్రభు అంటాడు, పౌలా నా కృప నీకు చాలు అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా ఆయన కృప చాలండి. ఈరోజు నీ జీవితంలో ఎన్నో అనారోగ్యాలున్నా, ఎటువంటి పరిస్థితి నీకున్నా, ఆయన కృప ఉంటే ఆయన కృపే నిన్ను ముందుకు నడిపిస్తుంది. ఆయన కృప ఉంటే నిన్ను ఎక్కడ కూడా ఎవరు ఏమి చేయలేరు. ఏ రోగము నిన్నేమి చేయలేదు. ఏ మనిషి, ఏ అధికారులు, ఏ యొక్క మరి ధనము, బలము, పేరు కలిగిన వారు ఎవ్వరు నీ మీద వందల వేలాది మంది దొమ్మిగా వచ్చి పడినా అవేవి కూడా నిన్ను ఏమి చేయలేము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యానికి అర్థం అదే. నిజంగా పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా అంటే అవి జరగవు. ఒకవేళ అటువంటి పరిస్థితులు నీ జీవితంలో వచ్చినా, అంతటి క్లిష్టమైన పరిస్థితులు నీ జీవితంలో వచ్చినా, ఆయన కృప మాత్రము తొలగిపోదు. దేవుడు ఎప్పుడైనా నిన్ను విడిచిపెట్టాడా? నువ్వు విడిచిపెడుతున్నావు ప్రభువుని, నీ యొక్క పరిస్థితులను బట్టి ప్రభువుని విడిచిపెడుతున్నావు. ఒకవేళ దీనస్థితి ఉంటే దీనస్థితి ద్వారా దేవుని దూషిస్తున్నావేమో. ప్రభువు నీకు ఒకవేళ ఉన్నతమైన కృప ఇస్తే మర్చిపోతున్నావేమో, నాకేం తక్కువ అన్నట్లుగా. కానీ ఆయన కృప మాత్రం ఎప్పుడు నిన్ను విడిచిపెట్టలేదే. ఆయన కృప, ఆయన దయ, ఆయన సంకల్పంలో నువ్వు ఉన్నావు. కాబట్టి ఈ రోజున ఆయన కృప ద్వారా మనం ముందుకెళ్ళాలి. నిజంగా ఎస్తేరు మీద దేవుని కృప ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు కూడా లేని ఆ ఎస్తేరును, అనాథ బాలిక అయిన తనను దేవుడు ఎంతగా హెచ్చించాడో తెలుసు కదా. నిజంగా ఈ రోజున ఒక 128 సంస్థానాలకి గొప్ప యువరాణిగా, మహారాణిగా ప్రభు చేశాడు. నిజంగా తన దగ్గర ఏముందని? దేవుని కృప ద్వారా మాత్రమే ఆ స్థానానికి వెళ్ళగలిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున దానియేలు జీవితంలో దేవుని కృప ఉంది, యోసేపు జీవితంలో ఉంది, అబ్రహాము జీవితంలో, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరి పట్ల కూడా దేవుని దయ, ఆయన కృప సమృద్ధిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మరి దేవుడు వారి పట్ల కృప చూపిన దేవుడు ఈ రోజున నీ పట్ల, నా పట్ల ఆయన కృప చూపలేడా? అందుకే అంటున్నాడు, నా కృప నిన్ను ఎప్పుడు విడిచిపోలేదు, నా కృప నీకు చాలునని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కృపకి మనం పాత్రులుగా కాగలిగితే, నిజంగా దేవునికి మన జీవితాలను అప్పగించుకొని ఆయన కృప కావాలని నువ్వు కోరుకుంటే, నిజంగా ఆయన కృపని నీ జీవితంలో విస్తరింప చేస్తాడు దేవుడు. దేవుడు తన కన్ను పాపలాగా నిన్ను కాచి కాపాడుకుంటాడు. ఆయన కృప ద్వారా నిన్ను ఉన్నతమైన కృపలోనికి, ఆయన కృప ద్వారా నిన్ను ఉన్నతమైన స్థానంలోనికి దేవుడు నడిపిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాటను మనం చూస్తాం, నా కృప నీకు చాలును. హల్లెలూయా. మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ. నిజంగా ఈ మాట వింటున్నప్పుడల్లా, చదువుతున్నప్పుడల్లా ఎంతో ధైర్యం నా మట్టుకు నేను పొందుకుంటున్నాను. ప్రభా, మనుషులు కృప చూపించకపోవచ్చు, మనుషులు దయ చూపించకపోవచ్చు, కానీ నీ కృప, నీ యొక్క కనికరము, నీ దయ మా మీద ఉంటే చాలు ప్రభా. నిజంగా ఈ రోజున చాలా మంది కృప అంటే ఏంటో మరి తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. నిజంగా కృప అంటే ఏంటో తెలుసా? మనం దేనికైతే అర్హులము కాదో, దేనికైతే యోగ్యులము కాదో, దేనికైతే పొందుకోనే అర్హత మనకు లేదో దానిని మనం పొందుకునేలాగా చేసేదే నా యేసయ్య కృప. ఈ రోజున నువ్వు నేను అర్హులం కాదండి. పాపము చేత నడిపించబడుతున్న వారు, మనలో పాపం మిళితమై ఉంది.
ఆయన రక్షణ పొందుకోవడానికి, ఈ శిక్ష నుంచి తప్పించబడడానికి వేరే మార్గం లేదు. మనం అర్హులమే కాదు, కానీ ఆయన కృప ద్వారా మాత్రమే మనలను రక్షించి ఆ పరమున చేర్చాలని ప్రభువు భావించాడు. హల్లెలూయా. ఈరోజు ఆయన కృప మనం పొందుకోవాలి. ఆయన కృప, ఆయన వాత్సల్యతనట అనుదినము మన పట్ల నూతనం అవుతుందట. నిజంగా ఒక వ్యక్తితో మనం మాట్లాడుతున్నప్పుడు, ఒక వ్యక్తితో మనం పరిచయాలు ఏర్పడినప్పుడు రోజులు గడిచే కొద్దీ ఆ వ్యక్తి యొక్క బలహీనతలు మనకు తెలుస్తూ ఉంటాయి. ఆ యొక్క ఎదుటి వ్యక్తి యొక్క బలహీనతలు, లోటుపాట్లు అన్నీ తెలిసి మనం విడిచిపెట్టాలనుకుంటాం, దూరంగా ఉండాలనుకుంటాం. కానీ ఈ రోజున మనలో ఎన్ని లోపాలున్నా, మనలో ఎంత పాపమున్నా, మనలో ఎంత భయంకరమైన స్వభావం మనలో ఉన్నా దేవుడు మాత్రం విడిచిపెట్టట్లేదు. అనుదినము నీ పట్ల నా యొక్క వాత్సల్యత, కృప అధికమవుతుందనే ప్రభువు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈ రోజున ప్రభు కృపలకు పాత్రలమవుదామా? దేవుని కృప పొందుకున్న వారు ఏ విధంగా ఆశీర్వదించబడ్డారో తెలుసా? దేవుని బిడ్డలారా, ఊహించలేదు వారి జీవితంలో అటువంటి కృపను పొందుకుంటారని, ఊహించలేదు వారు అటువంటి స్థానానికి వెళ్తారని. కానీ దేవుని కృప ద్వారా నడిపించబడ్డారు. వారి జీవితాలను దేవునికి సమర్పించుకున్నారు. దేవుడే వారిని తన కృప ద్వారా నడిపించాడు. ఈ ఉదయకాల సమయంలో మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మనుషుల కృప కాదు, ఈ రోజున మనుషుల దయ కాదు, మనుషుల మన్ననలు కాదు మనకు కావాల్సింది. దేవుని కృప మనకుంటే చాలు. ఆయన కృపే మనల్ని నడిపిస్తుంది. ఆ కృపే మనల్ని సమృద్ధిలోనికి తీసుకువెళ్తుంది. ఆ కృపే మనల్ని ఆశీర్వాదవంతులుగా మనల్ని చేస్తుంది. హల్లెలూయా. ఈ రోజున కేవలం నువ్వు నేను బ్రతుకుతున్నది నా యేసయ్య కృప ద్వారా మాత్రమే. నువ్వు అనుకుంటావు నీ డబ్బు, నీ ధనము, నీ యొక్క జ్ఞానము, నీ వెనకాల ఉన్న నీ యొక్క పేరు ప్రఖ్యాతలు అనుకుంటావు. కానీ దేవుని కృప లేకపోతే మనం ఎన్ని ఉన్న వ్యర్థమే. కాబట్టి ఈ రోజున ఆయన కృపను పొందుకొని మనం ముందుకు వెళ్దాం. అందుకే ప్రభు ఉదయకాల సమయంలో మనకు మరొకసారి ఆయన వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నాడు. నా కృప నీకు చాలును. అదేవిధంగా పర్వతములు తొలగిన, మెట్టలు తత్తరిల్లినా నా కృప మాత్రం నిన్ను విడిచిపోదయ్యా. నా కృప నిన్ను విడిచిపోదమ్మా. ఇదిగో నా కృపలో నువ్వు ఉన్నావు, నా యొక్క హస్తాలలో నువ్వు ఉన్నావు, నా యొక్క కనుదృష్టిలో నువ్వు ఉన్నావు, నా రెక్కల నీడలో నువ్వు ఉన్నావు, నా కౌగిలలో నువ్వు ఉన్నావు అని ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఆయన కృపలకు మనం పాత్రలమవుదాం. ఆయన కృపను మనం పొందుకుందాం, కోరుకుందాం. అట్టి ధన్యత మనందరికీ ప్రభు ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. మీ అందరి కొరకు ప్రార్థన చేయాలని ఇష్టపడుతున్నాను. తలలు వంచండి, ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన యేసయ్య, అద్భుతమైన మాట ప్రభా. పర్వతములు తొలగినా, మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదనని ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడిన ప్రభా, నీకు స్తోత్రాలు. నీ కృప ఉన్నతమైనదయ్యా, నీ కృప అపారమైనది. అట్టి కృపను కోరి వచ్చిన మా జీవితాలలో అయ్యా కరుణించండి దేవా. మమ్మల్ని కృపకి పాత్రులను చేయండి. మా జీవితాలు ఎటువంటి స్థితిలో ఉన్నాయో మాకు తెలియదు, కానీ నీ కృప ద్వారా మాత్రమే మమ్మల్ని నడిపించమని మనసారా కోరుకుంటున్నాము. అయ్యా ఈ దినము ప్రభుని బిడ్డలు ఈ వాగ్దానాన్ని విని ఉన్నారు, వారు స్వీకరించి ఉన్నారయ్యా. వారి జీవితంలో నీ కృపను విస్తరింపచేయండి, మెండైన దీవెనలతో నింపండి. ఈ దిన దీవెనలు ఈరోజు నా ప్రభనైనా ప్రతి పనిలోని బిడ్డలకు తోడుగా ఉండండి. అదేవిధంగా పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న బిడ్డల జీవితాలలో మీరే మీ ఆదరణ, నీ కృపను, నీ యొక్క వాత్సల్యతను చూపించి నూతన కార్యాలు మీరు చేసి నడిపించమని మనసారా కోరుతూ నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.